వీడియో మొదలు పెట్టే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఆ మాత అనుగ్రహం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఇప్పుడు మనము ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఎందుకు దూరం అవుతుంది? మన ఇంటిలో సంతోషం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కారణం లేకుండా ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. డబ్బులు వచ్చి ఎక్కడికో పోతూ ఉంటుంది. మన మనసు బరువుగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు చాలా మంది నా అదృష్టం బాగోలేదు అని అనుకుంటుంటారు. దరిద్ర దేవత చేరిందేమో అని అనుకుంటారు. కానీ అసలు కారణం మనమే సృష్టిస్తుంటామని శాస్త్రాలు చెబుతుంటాయి. మన ప్రవర్తనలో, ముఖ్యంగా ఇంటి స్త్రీల ప్రవర్తనలో కొన్ని చిన్న చిన్న తప్పులు లక్ష్మీదేవిని మన దగ్గర నిలవనీయవు. ఆడవారి శక్తి ఎంత గొప్పది మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎత్ర నారేషు పూజంతే రమంతే తత్ర దేవత అంటే ఆడవారిని గౌరవించే ఇంట్లో ఆ దేవతలు నివసిస్తారు. ఒక స్త్రీ అంటే కేవలం భార్య కాదు. ఆమె రూపంలో లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ మూడు దేవతల శక్తులు ఉంటాయి. ఇంటి స్త్రీ నవ్వితే ఇల్లు పూస్తుంది. ఆమె బాధలో ఉంటే ఇల్లు ఎండిపోతుంది. కానీ ఇంటి స్త్రీ అనుకోకుండా చేసే కొన్ని పనులు ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని దూరం చేస్తాయి. ఇప్పుడు ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చీపురును తొన్నే స్త్రీలు మన శాస్త్రంలో చెబుతారు. చీపురు అంటే కేవలం శుభ్రత కాదు, అది లక్ష్మీదేవి చిహ్నం. చీపురును కాళ్లతో తొన్నడం, తలకిందులుగా పెట్టడం లేదా దాన్ని అగౌరవంగా చూడడం అంటే ఆ లక్ష్మీదేవిను అవమానం చేసినట్టు లాంటిది. ఒకసారి ఒక స్త్రీ చీపురును తలకిందులుగా పెట్టి పడుకుంది. తరువాత రోజు ఆమె ఇంట్లో దీపం తక్కువగా వెలిగింది. వారంలోపే అతని భర్తకు ఉద్యోగం పోయింది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇది కేవలం కథ కాదు, మన శాస్త్రాల్లో చెబుతున్న సత్యం. లక్ష్మీదేవిను నిలుపుకోవాలంటే చీపురును గౌరవించాలి. రోజుకు ఒక్కసారైనా శుభ్రంగా కడిగి మూలలో నిలబెట్టాలి. రాత్రి అంట్లు ఉంచే అలవాటు. చాలా ఇళ్లలో స్త్రీలు చెబుతుంటారు, ఇప్పుడు అలసిపోయాను, రేపు శుభ్రం చేస్తా అని అంట్లు వదిలేస్తారు. రాత్రిపూట అంట్లు శుభ్రం చేయకుండా నిద్రిస్తే దరిద్ర దేవత ఇంట్లో స్థిరమవుతుంది. ఎందుకంటే రాత్రి సమయం ఆ లక్ష్మీదేవి విహరించే సమయం. ఆ సమయానికి ఇంట్లో చెత్త, అంట్లు, అపరిశుభ్రత ఉంటే ఆమె ఆ ఇల్లు దాటేసి వెళ్లిపోతుంది. అందుకే రాత్రిపూట పడుకునే ముందు వంటగది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆ ఇల్లు పరిమళిస్తూ ఉంటుంది. పాలు కాచే సమయంలో పాటించాల్సిన నియమం. లక్ష్మీదేవి పాలు సముద్రం నుండి పుట్టినది. అందుకే పాలు ఆమెకు అత్యంత ప్రియమైనవి. కాబట్టి ఉదయం పాలు కాచే ముందు చిన్న పూజ చెయ్యాలి. పొయ్యి శుభ్రం చెయ్యాలి. పొయ్యి కింద బియ్యం పిండితో చిన్న ముగ్గు వేయాలి. పొయ్యి మీద పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఆ అగ్నిదేవునికి నమస్కరించాలి. ఆ తరువాత పాలు కాచేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీయే నమః అని జపిస్తే ఆ ఇంట్లో దరిద్రం ఎప్పటికీ ఉండదు. ఒక చిన్న రహస్యము ఉంది. పాలు పొంగినప్పుడు 2 బియ్యపు గింజలు వేయాలి. ఇది ఐశ్వర్యానికి సూచిక అని పండితులు చెబుతూ ఉన్నారు. ఉదయం చేసే పనులు. సూర్యోదయానికి ముందు నిద్ర లేవని స్త్రీ ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఉదయాన్నే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితా గౌరి అని చేతిని చూసుకుంటూ ఈ మంత్రం చెప్పాలి. అప్పుడు మన చేతిలో లక్ష్మి, జ్ఞానం, శక్తి నిలుస్తాయి. తరువాత మంచం సర్దుకోవాలి. పక్క బట్టలను మడత పెట్టాలి. ఇంటి ముందు వాకిలను శుభ్రం చేయాలి. ఈ 3 పనులను ప్రతిరోజు చేస్తే ఆ లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉంటుంది. వాకిట్లో ముగ్గు వేయడం. ముగ్గు అంటే అందం మాత్రమే కాదు, అది శుభ సంకేతం. ముగ్గు వేసిన ఇంట్లోకి దేవతలు వస్తారు. ప్రతిరోజు బియ్య పిండితో ఒక చిన్న ముగ్గు వేయాలి. పెయింట్ తో వేసిన ముగ్గు చాలు అనుకోవద్దు, అది కేవలం అలంకారం మాత్రమే. కానీ నిజమైన ముగ్గు దేవతలను ఆహ్వానిస్తుంది. పసుపు, కుంకుమ శక్తి. పసుపు
పసుపు అంటే పవిత్రతకు ప్రతీక. ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బట్లు పెడితే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించవు. పసుపు యాంటీబయోటిక్ లాంటిది. అది ఇంటిని రక్షిస్తుంది. ఆ లక్ష్మీదేవికి పసుపు చాలా ఇష్టం. అందుకే మంగళవారం, శుక్రవారం పసుపు తప్పనిసరిగా రాయాలి. దీపారాధన శక్తి. ప్రతి ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం అంటే అంధకారాన్ని తొలగించడం. లక్ష్మీదేవి వెలుగు రూపం. అందుకే దీపం ఉన్న ఇల్లు ఎప్పటికీ వెలిగిపోతూ ఉంటుంది. సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య దీపారాధన చెయ్యండి. ఆ సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఆ సమయంలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరం అవుతుంది. సాయంత్రం నిషిద్ధ పనులు. సాయంత్రం తరువాత పసుపు, ఉప్పు, పాలు, బియ్యం లేదా డబ్బు ఎవరికి ఇయ్యకూడదు. ఆ సమయానికి ఇవ్వడం అంటే మీ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టడం. అలాగే సాయంత్రం 5 నుండి 7 మధ్యలో గొడవలు పడకూడదు. లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఆ సమయం పవిత్రమైనది. ఆ సమయంలో విష్ణు సహస్రనామ చదవడం లేదా వినడం ఎంతో శుభప్రదం. మంగళసూత్రం పవిత్రత. శ్రీ మంగళసూత్రం ధరించడం అంటే ఆమె జీవితానికి రక్షణ. దాన్ని తీయడం లేదా ఇనుప వస్తువులు పెట్టడం ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని తగ్గిస్తుంది. మంగళసూత్రం పవిత్రంగా ఉంచండి. పడుకునే ముందు తీయకండి. అది మీ మంగళ్యానికి రక్షణ కవచం. పువ్వులు, గాజులు పంచకూడదు. మీ తలలో పెట్టుకున్న పువ్వులు, మీ చేతిలో వేసుకున్న గాజులు ఇవి మన ఐశ్వర్యానికి సూచికలు. వాటిని వేరే వారకు ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పువ్వులు ఎండిపోయిన తర్వాతే తీసి పారవెయ్యాలి. ఇవ్వడం కాదు, పంచడం కాదు. లక్ష్మీదేవి రుక్మిణితో చెప్పిన మాటలు. ఒకరోజు వైకుంఠంలో రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడిగింది, ఓ తల్లి, ఎలాంటి స్త్రీల దగ్గర ఉండడానికి ఇష్టపడతావు? అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో అంది, తన భర్త పట్ల భక్తి, గౌరవం, ప్రేమతో ఉండే స్త్రీ దగ్గర నేను ఎల్లప్పుడూ ఉంటాను. మోసం చేసే, ఇతరులను బాధించే స్త్రీల దగ్గర నేను నిలవను. నిజాయితీ, దయ, సహనం, పవిత్రత ఇవి లేని చోట నేనుండను. లక్ష్మీ నివాసానికి మార్గం. ఇంటి స్త్రీ ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా ఉంచడం, పూజా మందిరాన్ని పరిమళింప చెయ్యడం, భర్త, పిల్లల పట్ల ప్రేమతో ఉండడం, ఎవరిని తక్కువ చేయకపోవడం, ఇవన్నీ లక్ష్మీదేవిని ఆకర్షించే గుణాలు. ఈ గుణాలు ఉండే స్త్రీ ఇంట్లో పేదరికం ఎప్పటికీ దరిదాపులకు రాదు. అలాంటి ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది. ఇలా మనం పాటించాల్సిన నియమాలు చిన్నగా అనిపించినా వాటి వెనుక ఉన్న శక్తి అపారమైనది. ప్రతిరోజు శుభ్రత, పూజ, కృతజ్ఞత, గౌరవం ఇవే లక్ష్మీదేవిని నిలబెట్టే నిజమైన మార్గాలు. ఇప్పుడు మీరు కూడా ఈ నియమాలను పాటించండి. మీ ఇల్లు లక్ష్మీదేవి ఆలయంగా మారుతుంది. పేదరికం ఎప్పటికీ దరిదాపులకు రాదు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. తద్వారా మీ జీవితంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. నమస్తే. మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.